హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో పాలని తోడు పెట్టుకోవటం కోసం పెరుగుతో పని లేకుండా 5-6 బాదం పప్పులతోనే గట్టి పెరుగుని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. మనం ఎప్పుడైనా ఊళ్ళకెళ్ళి వచ్చినా లేదా పెరుగు ఇంట్లో నిండుకున్నప్పుడు బయటికెళ్ళి షాపు నుంచి తెచ్చుకోవటం కానీ లేదా పక్క వాళ్ళని అడగటం కానీ చేస్తుంటాం. ఒక్కొక్కసారి బయట నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉండకపోవచ్చు, లేదా పక్క వాళ్ళని అడిగినప్పుడు మంగళవారం, శుక్రవారం అలాంటప్పుడు వాళ్ళు పెరుగుని ఇవ్వలేకపోవచ్చు. అట్లాంటప్పుడు ఇంట్లోనే ఈజీగా పెరుగుని ఏ విధంగా తోడు పెట్టుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక 5-6 బాదం పప్పుల్ని శుభ్రంగా కడిగి 2 టేబుల్ స్పూన్ల పెరుగులో మునిగేటట్లుగా ఈ బాదం పప్పుల్ని వేసి రాత్రంతా ఉంచిన తర్వాత పొద్దున్నే పెరుగులో నుంచి తీసేసి శుభ్రంగా వాష్ చేసేసి ఫ్యాన్ కింద ఒక పొడి బట్ట పైన వేసుకుని బాగా ఆరిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో చుట్టి ఒక కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో కానీ లేదా బయటే కూడా ఒక నెల పాటు అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల నుంచి 10 నెలల వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకున్న ఈ బాదం పప్పుల్ని మనకు అవసరమైనప్పుడు ఒక గిన్నెలో వేసుకుని గోరువెచ్చటి పాలు వేసుకుని రాత్రంతా వదిలిపెట్టేసామంటే పొద్దునకంతా గట్టి పెరుగు తయారైపోతుంది. ఒకవేళ పొద్దున్నే మనం ఇలా తోడు పెట్టుకుని మధ్యాహ్నానికల్లా పెరుగు కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా గోరువెచ్చగా కన్నా ఎక్కువ వేడిగా ఉండేటట్లుగా ఈ బాదం పప్పుల్లో పాలు వేసుకుని తోడు పెట్టుకున్నామన్నా కూడా మనకు ఒక 5-6 గంటల్లోనే పెరుగు గట్టిగా తోడుకుంటుంది. ఆ తర్వాత మనం ఈ బాదం పప్పుల్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని మొదట్లో చెప్పుకున్నట్లుగానే పొడి బట్ట మీద ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఒక పూటంతా ఒక పేపర్ నాప్కిన్లో వేసుకుని ఒక కంటైనర్లో వేసి బయటైనా ఒక నెల పాటు స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయితే కనుక 6 నెలల నుంచి 10 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ పప్పుల్ని పడేసేసి మరొక 5-6 పప్పులతో ఇదే విధంగా పెరుగులో నానబెట్టుకుని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. దీనివల్ల మనము బయటకు వెళ్ళి ఎవరిని తోడు కోసం పెరుగు అడగాల్సిన అవసరం ఉండదు. అలాగే షాపుకు వెళ్ళలేని సమయాల్లో పెరుగు తోడు పెట్టుకోవటం కుదరలేదని ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అలాగే గట్టి పెరుగు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ చిట్కా మీకు ఉపయోగపడిందనిపిస్తే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని చిట్కాలు, వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.